Audio Jungle. Audio Jungle. హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నిరోష. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలి. సో, ఇవాల్టి వీడియో వచ్చేసి మనము బీట్రూట్‌తో పలావ్ అయితే చేసేద్దామండి. జనరల్‌గా అయితే బీట్రూట్ తినాలంటే చాలా కష్టపడతారు అందరూ. సో, ఈజీగా మనము బీట్రూట్‌తో పలావ్ అయితే చేసేద్దాము. చాలా బాగుంటుంది. చాలా సింపుల్ కూడా. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా అండి? ముందుగా అయితే మనము బియ్యం అయితే కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనము నార్మల్ రైసే తీసుకోవచ్చు. బాస్మతి ఏం అవసరం లేదు. కావాలి అనుకుంటే బాస్మతి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే 2 కప్పులైతే బియ్యం తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మనము ముందుగా రెసిపీకి ఏం కావాలి అనుకుని చూసేద్దాము. సో, ముందుగా అయితే 2 మీడియం సైజు టమాటా, అలాగే మీడియం సైజు ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి అండి 2 లేదా 3 పచ్చిమిర్చి, బీట్రూట్. సో, మనము బీట్రూట్ చాలా మంచిదండి హెల్త్‌కి. సో, అందరూ చాలా తక్కువ తినడము. కాకపోతే బీట్రూట్ తింటే చాలా మంచిదనమాట హెల్త్‌కి. బ్లడ్ అనేది బాగా వస్తది. సో, మనకి హెల్త్ బెనిఫిట్ అనమాట. సో, ఇప్పుడైతే మనము వీటినైతే సన్నగా కట్ చేసేసుకుందామండి. ఉల్లిపాయ, టమాటా, అలాగే పచ్చిమిర్చి, అలాగే బీట్రూట్ కూడా మనము తొక్క తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుందాము. నేను కూడా బీట్రూట్ అయితే చేయడం చాలా తక్కువండి ఇంట్లో. సో, ఈ రెసిపీ అయితే నాకు మా ఫ్రెండ్ అయితే చెప్పింది. సో, దానికి ట్రై చేద్దామని ఇలా ట్రై అయితే చేసేసాను. సో, మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. చాలా బావుంటది. మా బాబు అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నాడండి ఈ పలావు. సో, ఈ బీట్రూట్‌ని ముక్క అనేసి తిన్నాడు. చాలా ఇష్టంగా తిన్నాడు. సో, ఇప్పుడైతే అన్నీ కట్ చేసేసుకుందాము. అలాగే మనము ఇందులో పచ్చి బఠానీ కూడా వేసుకోవాలండి. సో, వాటినైతే ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకొని బఠానీలు కూడా మనము పక్కకు తీసేసుకుందాం. సో, ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టేసుకుందాము. అందులో ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకుందామండి. నెయ్యి ఏస్తే మనకి పలావ్ అయితే చాలా బావుంటది. సో, ఇప్పుడు ముందుగా మనము బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ అన్నీ కూడా ఇందులో అయితే వేసేసుకుందాము. ఇలాచి, స్టార్ అనాస పువ్వు, అలాగే మరాఠీ మొగ్గ, కొద్దిగా చెక్క, కొద్దిగా లవంగం, ఇలా ఎన్ని స్పైసెస్ ఉంటే బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకోవచ్చు. అన్నీ వేసుకోవాలని కూడా లేదండి. సో, నాకు ఇంట్లో అన్నీ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేనైతే అన్నీ యాడ్ చేసేసుకున్నాను. స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలైతే వేసేసుకుందాము సన్నగా తరిగినవి. అలాగే పచ్చిమిర్చి కూడా అయితే యాడ్ చేసేసుకుందాం. సో, మేమైతే కొద్దిగా కారం ఎక్కువే తింటాము. సో, మీరు కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా కూడా స్పైసెస్ అనేది పెంచుకోవచ్చు. సో, ఇంకా పిల్లలు తింటారు కాబట్టి నేను తక్కువే వేస్తాను. సో, ముందుగా అయితే ఇప్పుడు టమాటా కూడా కట్ చేసుకున్నాం కదా! అది కూడా ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసేసుకుందామండి. సో, ఇప్పుడు బాగా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసేసుకుందాము. నేనిక్కడ సెపరేట్‌గా అల్లము, అలాగే వెల్లుల్లి ముక్కలు మిక్సీ కొట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. సో, ఇదన్నీ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకుందాము. ఇది మనకి బాగా పచ్చి వాసన పోయేంత వరకు మనము బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందాము. మనము ఉప్పు చూసుకొని యాడ్ చేసుకోండి. మళ్ళీ ఎక్కువైందంటే అస్సలు తినలేమనమాట. సో, ఇప్పుడైతే మనము అన్నీ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకొని, మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా అండి బీట్రూట్ అయితే ముక్కలు ఇలా వేసేసుకుందాము. మనం వీటిని సెపరేట్‌గా ఉడికించాల్సిన అవసరం అయితే లేదు. మనము విజిల్ పెడతాం కాబట్టి ఈజీగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు కాసేపయితే మనము వీటిని ఉడికించుకుందామండి. ఆయిల్ అయితే ఫ్రై చేసుకుందాము. మనకి ఇక్కడ బీట్రూటు రెడ్‌గా ఇలా ఎక్కువ కలరిష్‌గా ఉంటుంది అనుకుంటారేమో, అలా ఏం లేదండి. నార్మల్‌గానే ఉంటది. సో, ఇప్పుడు వీటినన్నిటిని బాగా ఫ్రై చేసుకుందాము. మనకి ఇక్కడే బాగా కుక్ అవుతే మనకి టేస్ట్ అనేది బాగా ఉంటదనమాట. సో, ఇప్పుడైతే మనం ఇందులో ముందుగా కొంచెం సేపు ఉడకబెట్టుకున్న పచ్చి బఠానీ అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. కొంచెం సేపయితే మూత పెట్టుకొని కావాలి అంటే ఉడికించుకోండి. మనకెలాగో కుక్కర్‌లో ఉడుకుతది కాబట్టి అంత అవసరం లేదు. సో, ఇలా కొంచెం సేపు మరిగించుకున్న తర్వాత మనం ఇక్కడ అయితే మసాలా అయితే తీసేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే కొద్దిగా కారం, చికెన్ మసాలా, అలాగే బిర్యానీ మసాలా, కొద్దిగా గరం మసాలా అండి. సో, నేను ఇక్కడ కారం అయితే కొంచెం తక్కువ వేసుకున్నాను. ఎందుకంటే మా పిల్లలు తక్కువ తింటారు కాబట్టి. సో, మీరు ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఎక్కువ వేసుకొని ఇలా బాగా కొంచెం సేపయితే కలుపుకోవాలండి. ఇలా కొంచెం సేపు బాగా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం అయితే ఇందులో వేసేసుకొని కలుపుకుందాము. సో, చూసారా అండి ఈ విధంగా కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోవాలండి. సో, ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనం ఇప్పుడైతే రైస్ ఏసేసుకుందాము.
ఈ బీట్రూట్ పలావ్ అయితే చాలా ఈజీ అండి. చాలా సింపుల్. చూసారు కదా! మనకి ఈజీగా అన్నీ ఇంట్లో అవైలబుల్ ఉన్న వస్తువులతో అయితే అయిపోతది. సో, మనకి లంచ్ బాక్స్‌కి కానీ, లేదా ఏదైనా తొందరగా అయిపోవాలి పలావు స్పైసీగా, వేడి వేడిగా తినాలి అనుకుంటే ఇలా అయితే ట్రై చేసేసుకోవచ్చనమాట. సో, ఈ విధంగా బియ్యం వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని, ఇందులో మనం ఇప్పుడైతే వాటర్ యాడ్ ఇక్కడ నేను బియ్యం 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి, ఒక కప్పు బియ్యంకి 2 కప్పుల నీళ్ళు చొప్పున మనము 4 కప్పులు నీళ్ళైతే వేసుకున్నామండి. సో, ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మనము టేస్ట్ అయితే చూసేసుకుందాము. మనకేదైనా ఉప్పు, కారం ఏదైనా తక్కువ ఉంది అనుకుంటే ఇప్పుడైతే యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఉప్పు, కారం అన్నీ కరెక్ట్‌గా వేసానండి. అయినా కూడా ఒకసారి అయితే చూసేసుకుందాము. సో, నాకైతే అన్నీ కరెక్ట్‌గా సరిపోయినాయి. సో, ఇప్పుడైతే కొంచెం నేను కొత్తిమీర అండి, కొద్దిగా కొత్తిమీర వేసేసి మూతైతే పెట్టేస్తున్నాను. సో, మనకి 2-3 విజిల్లొస్తే సరిపోతది. సో, నేనైతే 2 విజిల్లయితే పెట్టాను. సో, ఇలా కుక్కర్ పెట్టేసుకొని 2 విజిల్లు దాకా వెయిట్ చేసేద్దాం. మనం వేడి వేడిగా బీట్రూట్ పలావ్ అయితే రెడీ అయిపోతది. సో, చూసారా అండి ఫైనల్‌గా మన బీట్రూట్ పలావ్. సో, చాలా వేడి వేడిగా, చాలా సింపుల్‌గా, ఈజీగా చాలా బావుంటుందండి. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీలో ఎంతమందికైతే బీట్రూట్ ఇష్టముందో కమెంట్‌లో అయితే చెప్పండి. సో, వీడియో నచ్చిందా అండి? వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్‌నైతే ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం.